ట్రావెల్స్ అండ్ టూరిస్ట్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మనం ఈరోజు అయితే ఢిల్లీ ఎక్స్ప్లోరింగ్ కోసం హోటల్లోనే మనం ఒక క్యాబ్ అడిగినాం అనమాట. ఈ ట్రాఫిక్ జామ్లో మన వల్ల బండి నడుపుడు, ఆ హెల్మెట్ పెట్టుకొని ఆ ఊరంతా తిరుగుడు, ఈ ట్రాఫిక్ జామ్ మన వల్ల కాదు. ఈ చింత ఇంకా వేడి కింద సెంటర్ కాదు. అందుకే పోతే మనం ఒక 2000 తీసుకుంటుండ్రు. బయట వాళ్ళని అడిగినాం, ఒక ఇద్దరిని అడిగిండు మా ఎత్తిన బాయ్ అయితే. అడిగితే మంచికి వెయ్యి అంట, ముగ్గురు 3000 అంట. ఈ హోటల్ కూడా 2000 అడిగినాం. 8 అవర్స్ అంట, 10 ప్లేస్లు ఇస్తారంట. చూద్దాం ఆ 10 ప్లేస్లు అయితే క్యాబ్ అయితే వచ్చింది. సవారీ అంటుంది ఇక్కడ. ఏం సవారీ లేవు మా తెలియదు. ఇప్పుడైతే ఆడ కింద ఆల్రెడీ వెయిటింగ్. కిందకి పోయి బండి ఎక్కాలి. వచ్చి 10 నిమిషాలు అవుతుంది. కరెక్ట్ 10:30 అంటే 10:30 వచ్చి ఫోన్ చేసి ట్రాఫిక్లో కూడా మమ్మల్ని ఆన్ టైం తీసుకొస్తే లేదు కూడా. అంటే ఇంకా మనం చేసే పని ఉంటుంది ఆడ ప్లేసెస్లో. మనం వెయిటింగ్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ పార్కింగ్ సపరేటు. పార్కింగ్ ఎంత పెడతాడో తెలియదు కదా. ఇప్పుడైతే వాడే ఏ క్యాబ్ దీని పేరు శ్రీ వెంకటేశ్వర ఆంధ్ర ఫుడ్ అంట. మేము తిన్న దాంట్లల్లా తెలుగులో మంచిగా ఇప్పటికైతే మన ఆంధ్ర ఫుడ్, తెలంగాణ ఫుడ్ అంటే బెస్ట్గా ఇదే. టేస్ట్ కోసమైనా పెట్టాలనిపిస్తుంది మాకైతే పైసలు. మేమైతే బుక్ చేసుకుంది కార్ ఇదే. మంచిగా కడుపు నిండా తిన్నాం. ఇప్పుడు 11:30 అవుతుంది. ఇప్పుడు తిన్నాం సార్ తెల్లవారు. ఇది ఏడుందంటే ఇది బ్యాంక్ అన్నాడు కదా. ఏం లేదు, శ్రీ వెంకटेश्वर आंध्र फूड एंड वेंकटेश्वर हैदराबाद. ये लोकेशन कहाँ पे मिलता? ये पटेल चौक मेट्रो स्टेशन बैक साइड अंట. బోర్డు ఉంటుంది, బోర్డు తీసుకుని యునైటెడ్ న్యూస్ ఇండియా. ఓకే, యునైటెడ్ న్యూస్ ఇండియా. ఇగో ఈ బోర్డు ఫిక్స్ ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ లో ఉంది. అచ్చా बहुत अच्छा, एकदम रीजनेबल. ప్రైస్ బి రీజనబుల్. మన దలుచుకున్న దానికంటే ఇక్కడ తక్కువనే లేదు. అదే మన మేము ఈడ కూడా వారం తీసుకొచ్చినాం చూసారా. ఏడిపోయినా మేము మనైతే వారం పడ్డది. అమ్మా లీలా దాంట్లో పడ్డది. లీల వల్లే ప్యాంగాంగ్ లేక్ల వల్లే చలి ఉంది. చలి అమ్మో. పాంగ్లో అయితే ఇంకా పాంగ్ అయిపోయింది మాకు. ప్యాంగ్ లో చలి తర్వాత బయట ఎక్కడ తిరిగినా చల్ల అంత అనిపిస్తలే. మాకేమో ఈ ఢిల్లీలో మొత్తం ఇట్లా చెంటలు ఆరిపోతుంది. ఉన్నాయా ఒకటేసారి షాపింగ్ చేసి ఢిల్లీలో మేము అందుకే ఎందుకు బండి తీసుకురాలేదో తెలుసా. ఇంత ట్రాఫిక్ ఉంటుంది, ఏడవైనా ట్రాఫిక్ ఉంటుంది. వాన పడ్డా సరే సెక్యూర్. పోతే మనకి 2000 కానీ. ఆహో ఇండియా గేట్ ఇలా కనిపించలే. ఈడ కొనాలన్నాయి ఏదొకటి. రైట్ సైడ్ में क्या है ये? राष्ट्रपति जो बंद होने वाला है वो पहले रायसेना हिल्स. राष्ट्रपति भवन जो है वो रायसेना हिल्स पे. रायसेना हिल्स पे. अच्छा माउंटेन पे. हाँ, 5 लोगों का ऑफिस है. 5 मिनिस्टर का, पीएमओ का, डिफेंस का, फाइनेंस का, फॉरेन मिनिस्टर का, इधर सामने ओल्ड वाला. ఇది కొత్తది, ఇది పాతది అంటారు. పార్లమెంట్ ఆఫీసు మొత్తం ఇది. ఇదేమో పాతది, ఇక్కడ వచ్చేదేమో కొత్తది. ఇక్కడ ఇది కొత్తది రా, ఇది పాతది రా. ఇది పాత, అది కొత్తదిగా. మళ్ళీ నేను అదే చెప్పిన. ఇదంతా దాని కిందకి వస్తుంది కదా.
పోయినా ఈ వాన మాత్రం మమ్మల్ని వదులుతలేదు. ये foreign లాస్ట్ 2 రోజుల నుంచి వాన పడతానే తెలుస్తున్నాం. ये फॉरेन मिनिस्टर एस जयशंकर का ऑफिस, उसके बाजू वाला जो है राजनाथ सिंह डिफेंस मिनिस्टर का. ఓకే. ये लास्ट वाला पीएम లాస్ట్ 2 రోజుల నుంచి మొత్తం చెమటలు కాదు కానీ వానతో నానిపోతున్నాం. ये पीएम का ये डीआरडीओ ఓకే. ఇక్కడ సైడ్ 2 నిమిషాలు ఆగినాం ఏదో ఫోటోలు దిగుదామని. 2 నిమిషాలు అసలు విపత్యం మొత్తం అయిపోయింది మళ్ళీ వర్షం. మొత్తం బ్యాగ్ అయితే పచ్చేసి అంతే. మనం ఫోటోలు దిగని వాన అట్లుంది మా ఇంట. మేము కార్లకి దిగదంట. మొత్తం కార్లోనే వీడియో. కార్లకి సేనా భవన్ సైనికులు వెళ్ళను. వస్తలేదని చెప్పి బాధపడుతున్నా. అల్ల ట్రై చేసిండు 2-3 సార్లు, ఇలా ట్రై చేసిండు వస్తలేదు. ఇంది ఇక నాది ఎతిన్ బైది వచ్చింది, నాదేమో పిహెచ్ బ్లాక్స్ అని రాసేసిన. ఇది మాత్రం వస్తలేదు. తెల్ల కొట్టాలని చెప్పి ఓరాక్షన్ కొడుతున్నాడు. అంబాసిడర్ కార్ ఎవరు వాడినో ఆడుంది కానీ మనకు చదివి ఒప్పుకోలేదు. ఆయన చదివారు, ఆయన నడిపారు. కొత్త టైర్లు వేసిరువా. ఒక డెస్టినేషన్కి అయితే వచ్చేసినాం. అదే కుతుబ్ మినార్ అంట. కుతుబ్ మినార్ కుతుబ్ మినార్ రైట్ సైడ్లో టికెట్ కొంటారంట. నేను అన్నట్టుంది టికెట్ తీసుకున్నాడు. పొడుగ్గా ఉంది. ఫైనల్ కుతుబ్ మినార్ పెద్దగా ఉంది. అంటే పెద్దగా ఉంటుంది. ఏవో టెంపుల్స్ పిల్లర్లు ఉన్నాయి. ఈ మొత్తం ఆర్కిటెక్చర్లో మన వల్ల కాదు. ఏదో వచ్చినాం, చూసినాం, మీకు చూపించినాం అంతే. ఫారినర్స్ మామూలు వాళ్ళు వచ్చి మంచి ఇక్కడ పిక్నిక్ లాగా చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరు వస్తారు. మొత్తం ఈ ఆర్కిటెక్చర్ చూడరు, చిన్న చిన్న మొత్తం మస్తు క్రేజీ ఉంది. ఫోటోలకి వీడియోలకి సేమ్ మన గోల్కొండ లాగానే, కానీ ఇది ఒక్కటే డిఫరెంట్ అండి అంతే. ఇప్పుడే కుతుబ్ మినార్ చూసాడైతే అయిపోయింది. మా డ్రైవర్ పోయి ఆడండు, నెక్స్ట్ ఏ ప్లేస్ తీసుకుపోతాడేమో. బాగానే ఉంది కానీ మాకు స్టోరీ తెలియదు. స్టోరీ తెలిస్తే మంచిగా ఉండదు కానీ మనకు స్టోరీ తెలియదు. ఇప్పుడు ఏముంది, మొత్తం ఆన్లైన్లో కొడుతూ వచ్చేస్తుంది ఏదైనా. దాని గురించి మీరు చదవాలనుకుంటే చూడరు, ప్లేసెస్ మాత్రం తీసుకొచ్చాం అంతే. దాని గురించి తెలుసుకోవాలంటే ఆన్లైన్లో కొట్టుకొని చూడాలి. నెక్స్ట్ కిధర్ బాయ్? लोटस
లోటస్ టెంపుల్ కూడా వచ్చేసినాం. ఈ రోజే అన్ని కొట్టాలనుకుంటున్నాం. అయిపోయినట్టు రెడ్ ఫోర్ట్ ఒకటి కదా, ఇండియా గేట్ రెడ్ ఫోర్ట్. అంటే ఇక మీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏమేమి ఇంట్రెస్ట్ ఉన్నాయి. అరే మాకేం తెలుసు, మాకేం తెలుసు. అరే చక్క ఆగరగొట్టాం. అరే పొద్దుల ఇప్పుడు పోయినాక మళ్ళా బంద్ అయిపోతుంది. బాగుంది మొత్తం లోటస్ టెంపుల్. అంటే యోగా ప్లేస్ అంట. అది చింతలేనం కదరా, పిరమిడ్ లో పోయినట్టు మేము చింతలు కూడా పోయినాం కదా. చింతలు పోయినప్పుడు అది ప్లేస్ ఇచ్చింది స్టేకి. 9 days 10 days అన్నీ ఉన్నాం. సేమ్ ఇలాంటిదే బాగుంది. ఇంకోటి ఏదో విద్యాలయం ఒకటి ఉందంటారా ఏది ఇక్కడ ఢిల్లీలో. ఓకే కొంచెం పాతకాలపు పేరు కాదు, ఆర్కిటెక్ట్ కాదు మా కాలేజ్ ఉంటుంది కదా. మొత్తం యోగా చేసుకొని కానీ సేమ్ పిరమిడ్ ఉంటుంది. అందుకే మాకు ఒప్పుకోలేదు లోపలికి పోయేది. మీరు కూడా బయటకి ఎంత చూడరు, నేనైతే లోపల తీసుకోవాలి. 70 kilometers అయినాం భయ్యా. అల్ల ఏం లేదు, ఈడ కూడా లోపల ఏం లేదంట. ఆల్రెడీ మా ఎత్తిన బాయ్ పోయిండు. ఏంటి లోపల యోగా అంటావా? ప్లేస్ ఉంటుంది అనుకొని వచ్చాడు. అందుకే మాకైతే ఇంట్రెస్ట్ లేదు ఎవడు. ఈ గ్యాప్ లో వేరే వాళ్ళని కవర్ చేసుకోవచ్చు. అందుకే వెళ్ళిపోతున్నాం. బెస్ట్ పని బయటకి చూడదు. ఇది జస్ట్ ప్లేస్ పైన బయటకి చూడడే. వచ్చినాం. ఇదంతా తాజ్ మహల్ది బ్లూ ప్రింట్ అంట. బ్లూ ప్రింట్ ఈ తాజ్ మహల్ ఫస్ట్ ఇక్కడ డిజైన్ చేసుకురంట. దాని తర్వాత ఆగ్రాలో దాన్ని యాక్చువల్గా తయారు చేసారు అనమాట. మొత్తం మినీ తాజ్ మహల్ ఎట్లుంటుందో ఈ నుంచి మొత్తం అట్లనే ఫస్ట్ ఇక్కడ డిజైన్ చేసుకుని ఆడికి. ఇది చూడండి ఆగ్రా ఎంట్రన్స్ చాలా మస్తుంది, ఎంత నీట్గా ఉంది. ఆగ్రా మినియేచర్ ఎట్లుంది చూడరు. ఈ నుంచి ఎంట్రన్స్ సైడ్ తాజ్ మహల్. ఆ పైన దాకా పోయే ఒప్పుకోలేదు మాకు. ఎట్లా లోపలికి పోనాడు. ఈయన కొన్ని ఫోటోలు దిగుతాం, ఈ నుంచి రిటర్న్ అవుతాం. ఫుల్ మొత్తం చెమట మొత్తం చెమటనే. సగం నానిపోయినాం. ఈ చెమటకి సగం నానిపోయినాం. ఇప్పుడు మళ్ళీ హోటల్ రూమ్కి పోయి డబ్బా స్నానం చేయాలి. ఎంత మస్తు ఉంది చూడండి తాజ్ మహల్. సేమ్ తాజ్ మహల్ మినియేచర్. ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ దిగినాం. పైన కోలే, పైన మొత్తం డొల్లనే. ఆల్రెడీ మా ఎత్తిన పోయినాం. కానీ మాకు వచ్చే ఒక ఫోటో కోసం ఎగ్జాస్టెడ్. పైనకించి ఎట్లుంటుంది స్ట్రక్చర్ అని చూడడానికి వచ్చినాం. లోపల ఎట్లుంటుంది అంటే మొత్తం సమాధి ఉంటుంది. దానిలో ఆగ్రాలోనే ఏముండదు. అలా ఆగ్రాలో మినీ స్ట్రక్చర్ అంట. ఇది ఒకటి చూపిస్తాం. మినీ 4 మూలలు అది ఉంది, ఇది ఇటు ఉంది ఏరియా. చలో బాయ్. ఇప్పుడే మినీ తాజ్ మహల్ చూసుకొని వచ్చాం. ఈ నుంచి డైరెక్ట్ ఇండియా గేట్ చూసుకోవాలి. నేనైతే రికమెండ్ చేస్తాను. ఇంత ఎండ ఈ టైంలో ఒకవేళ వస్తే, ఇదేం జూలై కదా, జూన్ జూలై ఆ టైంలో వస్తే, జూలై కూడా కాదు, సెప్టెంబర్ అక్టోబర్ ఇంకా బెస్ట్. సెప్టెంబర్ అక్టోబర్లో రావాలని బెస్ట్ చేస్తాను. కానీ ఒకవేళ ఈ టైంలో వస్తే మాత్రం ఖచ్చితంగా క్యాబ్ మాత్రం బుక్ చేసుకోండి. అదే वो वाइट रहता और ये पूरा कलर. నేనైతే క్యాబ్ బుక్ చేసుకోవడం మాత్రం ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మొత్తం షర్టు టీ షర్టు లోపల మొత్తం పచ్చి అయిపోయింది. నేను తెచ్చినది ఇది ఎండిపోయి పట్టుకొచ్చిన. దీన్ని తుడుచుకోలేక ఇది మొత్తం పచ్చి అయిపోయింది. అయిపోయింది, తువాల కూడా అయిపోయింది, ఇది పచ్చిగా అయింది. ఇది ఆర్ఎన్బి ఆడతలేదు.
ఇప్పుడు డైరెక్ట్ ఆరుతుంది, పచ్చి అయింది ఆరుతుంది. డైరెక్ట్ వచ్చి క్యాబ్లో కూర్చున్నాం. క్యాబ్లో జర భయం మాత్రం మంచిగా ఏసీ పెట్టి ఉన్నాం. చల్లగా అయిపోయింది బాడీ జరసేపటికి. ఈ నుంచి డైరెక్ట్ అయితే ఫస్ట్ నెక్స్ట్ ఇండియా గేట్ చూసుకొని ఆ నుంచి మనం మార్నింగ్ తిన్నాక సౌత్ది ఫుడ్ పోయి ఆడ డైరెక్ట్ ఇప్పుడు టైం అయితే వస్తుందా 5:43 అవుతుంది. ఇప్పటిదాకా కడుపులో మెయిన్ కోర్స్ అనేది వాళ్ళే పొద్దున టిఫిన్ ఒకటే అదొకటి అయింది. ఇది ఇల్లు ఉంటుందని పొద్దున టిఫిన్ కాబట్టి గట్టిగా తిన్నాము. అసలే మస్తు అయిపోయింది. మంచి చాలా రోజుల తర్వాత మన కింది నార్త్ది సౌత్ది నార్త్లో సౌత్ తిన్నామంటే మంచిగా అన్నీ తిన్నాం. వాళ్ళది కూడా రికమెండ్ చేస్తాం ఒకవేళ వస్తే మాత్రం. శ్రీ వెంకటేశ్వర ఆంధ్ర ఏసీలో కూర్చున్నాను చల్లగా ఉంది. లేకపోతే ఇట్లా సింపుల్గా ఆడిపోతుంది. లొకేషన్ వీడియో మధ్యలో ఉంటుంది. లొకేషన్ ఆల్రెడీ ఇచ్చింది. అదే స్టార్టింగ్ వీడియో మధ్యలో ఉంటుంది. ఆల్రెడీ స్టార్టింగ్లో వచ్చేసింది. అదే ఫస్ట్ పోయింది ఆడికి, ఇంకేడుకోలే. ఇది చెప్పాలంటే జల్దీ అయింది. అన్న ఇంకా జల్దీ అయింది. మనం ఎక్కువ లోపలికి ఏడిపోతుందా మిగతా వాటికి పోయినాం. 2 ప్లేస్లకి లోపలికి పోలే. ఎందుకంటే ఆల్రెడీ దింబాయి పోయింది కాబట్టి దాని లోపల ఏముంటుందో చెప్పింది. మొత్తం డొల్లనే పైనకించే. రెడ్ ఫోర్ట్ చూసే ఇంట్రెస్ట్ ఉంది అసలు. బయటకించే కదా అది కూడా రెడ్ ఫోర్ట్. బండి మీదే చూసాను. బయటకి ఆల్రెడీ చూసినాం. ఒకవేళ మామూలు ఉంటే ఫోటో దిగుదాం. రెడ్ ఫోర్ట్ ఒక ఫోటో దిగి అంతే. రెడ్ ఫోర్ట్ ఓకే చూద్దాం. రేపు అయితే చూద్దాం. రేపు ఫస్ట్ బండి ప్యాకింగ్కి ఇచ్చేసినాక ఒకవేళ టైం ఉంటే ఆటోనో మెట్రోనో ఎక్కి ఇంకా మెయిన్ అక్షర్ధామ్ టెంపుల్ ఉంది. అది పోవాలి. అది ఈ రోజు అవుతుందా రేపు అవుతుందో తెలియదు మాకు. అదే రేపు అయితే పక్కా ఏమన్నా ఫస్ట్ రేపు అది ఒకటి చూసుకున్నాం అనుకో అది అయిపోతుంది. ఎందుకంటే ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి అంటున్నాం. వచ్చింది ఫస్ట్ టైం, సెకండ్ టైం ఇది. ఇప్పుడు ఫస్ట్ టైం అయితే పక్కా పోదామని ఆడదాకా పోయినాం. టైం అయిపోయిందని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చి హోటల్లోకి వెళ్ళిపోయినాం. ఇప్పుడు కూడా టైం అయిపోయింది ఇవన్నీ తిరిగేసరికల్లా. రేపు బండి ఇచ్చినాక డైరెక్ట్ మెట్రో ఎక్కి ఫస్ట్ ఆడిపోయినాక తర్వాత షాపింగ్ కొట్టేస్తాను. ఇప్పుడైతే డైరెక్ట్గా చెలో ఇండియా గేట్. కానీ ఇక్కడ మధ్యలో మంచి టూరిస్ట్ అట్రాక్షన్ కోసం ఫౌంటైన్స్ ఇవన్నీ మస్తున్నాయి. రోడ్లు మాత్రం బాగా నీట్గా మెయింటైన్ చేసారు. ఈ మెయిన్ ఏరియా కాబట్టి జర నీట్గా మెయింటైన్ చేసారు. ఈలో కూడా ఇండియా గేట్కి వచ్చేసినాం. ఆహా ఏముంది, ఎట్లా కట్టారు భయ్యా ఇదంతా. మోడల్ సూపర్ మోడల్. మొత్తం అదేం రోడ్డు, అవతల రోడ్డు ఈ నుంచి స్ట్రైట్గా ఆడదాకా. అది ఉండే కదా పార్లమెంట్ కదా, ఏదో భవన్ ఉండే అది. ఈ నుంచి స్ట్రైట్గా రాష్ట్రపతి భవన్. ఏముంది చలో డబ్బా ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయాం. అరే గ్రూప్ ఫోటో ఇండియన్ ఆర్మీ ఇన్ ఫ్రాన్స్ ఈస్ట్ ఆఫ్రికా. అదే మనకి ఇండిపెండెన్స్ రాకముందు ఇండియన్ ఆర్మీస్ కోసం ఇండియన్ ఆర్మీ బ్రిటన్ ఆర్మీ కలిపి పంపించారు కదా World War I టైంలో. అప్పుడు చనిపోయిన వాళ్ళ గుర్తు. ఓకే వాళ్ళ గుర్తుకు ఇదా ఇండియా గేట్. వాటిపైన ఇంకా పేర్లు రాసి పెట్టారు. ఎవరెవరు ఉన్నారో దానిపైన మొత్తం పేర్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి. బాగుంది. తిన్నే మంచిగా ఫుడ్ తిన్నాము. కడుపు నిండా తిన్నాం. మంచిగా ఫుడ్ తిన్నాము. మళ్ళీ పొద్దున టిఫిన్ చేస్తాము. ఏదైతే టిఫిన్ చేసినామో ఆయిల్ వచ్చి తిన్నాము. నేనైతే మంచిగా రికమెండ్ చేస్తాను కదా పక్కా
మన ఢిల్లీలో ఉంటే మాత్రం శ్రీ వెంకటేశ్వర ఫుడ్స్ వెంకటేశ్వర ఆంధ్ర వచ్చేసేయండి. మా అన్ని పొట్టలు కొంచెం देखने में सारा पॉलिटिशियन लोग भी बैठा है. స్విగ్గీ జొమాటో కూడా ఉంది. స్విగ్గీ జొమాటో కూడా ఉంది ఆఫర్. మీకు వచ్చేస్తుంది స్విగ్గీ జొమాటో కూడా వచ్చేస్తుంది. దీని పక్కన మళ్ళీ ఒకసారి చూపిస్తా. ద న్యూస్ ఏంటది, యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా, దీని పక్కనే ఉంటుంది అది. ఇండియా ఇప్పుడైతే డైరెక్ట్గా హోటల్ రూమ్కి వెళ్ళి పడుకోవడమే ఇంకా. రెస్ట్ తీసుకోవడమే. ఈరోజు దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక 10-20 కిలోమీటర్లు వాక్ కొట్టవచ్చు మేమైతే. पटेल चौक मेट्रो स्टेशन के जस्ट बैक साइड. పటేల్ చౌక్ మెట్రో స్టేషన్ అంట. ఇగో ఇదే ఏచేనా పటేల్ చౌక్ మెట్రో స్టేషన్. దీని వెనకాలనే ఉంది. వెనకాలనే మెట్రో ఎక్కి కూడా రావచ్చు ఆ ప్లేస్కి మీరు ఆరామ్సే. यहाँ से होटल 5 मिनट का है. नहीं इस टाइम समथिंग हाफ एन आवर. ओके. अरे पूरा ट्रैफिक वाला. ओके 6 किलोमीटर. ओके ओके. కిలోమీటర్స్ అంతగానే అర్థం చేసుకోండి మీరు. निजामुद्दीन के पास ప్రయత్నం कुलजा सिम सिम. ఇట్లా ఓడేసిండు, లాక్ ఓడేసిండు, తీసి ఓడేసిండు. బైక్ కీస్ అన్ని ఇచ్చినాడండి. బైక్ కీస్ సహాయం ఇచ్చాడు. బైక్ కీస్, నా బండి చాలా ఇట్లుంటది మా వాళ్ళతోటి. ఒకటి లాగేసి ఇంకోటి లాగే తీసుకుంటాం. సో మా ఫైనల్గా రూమ్లోకి అది వచ్చాం. దగ్గర దగ్గర 10-15 కిలోమీటర్లు ఈరోజు నడిచి ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేసి మీకోసం వీడియోలు తీసి చలో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తాం. ఇవన్నీ చేస్తున్నందుకైనా కనీసం సబ్స్క్రైబ్ కొట్టండి రా బాబు. ఏసీ ఆన్ చేయరా బాబు. ఈ చెంటకి మనం ఈ బట్టలు తెచ్చా. ఇప్పుడు స్నానం చేయాలి. చల్లతో స్నానం చేయాలి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంతవరకు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓపిక పోయింది. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.